తిన ఒకటే ఇవ్వకున్నా ఒకటే. ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే ఇప్పటి వరకు ఆయన పరిపాలన మంచిగా అనిపిస్తుంది. అంటే ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? ఆయన కొద్దిగా ఆర్థికంగా బడ్జెట్ లేకపోయినా కవర్ చేసుకుంటూ అంతా అభివృద్ధి చెందుతుంది. అంటే ఆర్థికంగా అసలు ఏది లేనప్పటికీ హామీలు ఎందుకు ఇచ్చాడు అని జనాలు అంటున్నారు, మీరేమంటారు? హామీలు అంటే బడ్జెట్ అక్కడ లేకుంటే ఈయన వీళ్ళు కొద్దిగా సాధ్యమైనంత వరకు ట్రై చేసుకుంటూ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నాడు కదా, ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఫ్రీ బస్కు చాలా మంచి పని చేసాడు, లేడీస్కు మంచి సౌకర్యం చేసాడు. అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్ల మీద రేట్లు పెరిగినాయి అంటారు, మీరేమంటారు? ఏం లేదు, దానికి సంబంధం ఏం లేదు. ఓకే. అది దానికి ఫ్రీ బస్ పెట్టాలంటే ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుండేది? ఫ్రీ బస్ అందరికి లేడీస్కి అయితే అందరికి యూజ్ అయితే మంచిగా ఉంది. జెంట్స్ కూడా 60 దాటిలో కూడా పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు చూస్తున్న పరిపాలనలో మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇలాంటి పథకాలు రైతులకు పడట్లేదు కదా, మీరేమంటారు? ఏమో మాకైతే పడ్డాయి, నేను అది ఊరే, మాకైతే పడ్డాయి. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంటు నేను ఏమి యూజ్ చేయలేదు ఇంతవరకు అయితే.